సంవత్సరాల క్రితం ఎక్కడో తమిళనాడు పుదుచ్చేరిలో మొదలైంది, ఒక మొదటి అడుగేసింది. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 735 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. అంటే ఒక్కటిన మొదలైంది, 735 ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రైతుల కోసం విజ్ఞానము, సాంకేతికత, విత్తనాలు, పనిముట్లు, గృహ విజ్ఞానం ఇవన్నిటికి సంబంధించిన సమాచారం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన తర్వాత రైతుల వద్దకు, ప్రజల వద్దకు పాలన అంటాం కదా, రైతుల వద్దకు చేర్చే వాహనాలు, చోదకాలు ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు. మీకు అందరికీ తెలుసో లేదు, అల్లోజీ యాదవ్ ఇక్కడ వీరు శర్మ గారు ఉన్నారు. ఈ సంవత్సరం మే 24 నుంచి ఈరోజు ఎన్నో తారీఖు, జూన్ 6వ తారీఖు వరకు సుమారుగా కృషి విజ్ఞాన కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కలిసి 70 లక్షల రూపాయల విత్తనం అమ్మినాం. రైతు సోదరులకు అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చారు, పక్కనున్న నల్గొండ, రంగారెడ్డి నుంచి కూడా వచ్చారు. ఇక్కడ కేవలం ఏమిటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయము, దాని కింద పనిచేసిన ఏరువాక కేంద్రాలు కావచ్చు, కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, వ్యవసాయ పరిశోధనా స్థానాల మీద రైతులకున్న నమ్మకం. అంటే మంచి విత్తనం దొరుకుతుంది, 4 రూపాయలైనా పర్లేదు. మొన్న ఒక ఆయన వచ్చిండు, సార్ నేను నారాయణపేట నుంచి వచ్చిన చాలా ఖర్చు పెట్టుకొని ఇచ్చిన ఒక్క బస్తాన్ని ఇవ్వండి సార్. మా దగ్గర విత్తనం లేదు, అటో ఇటో సర్ది చేసి నారాయణపేట దూరం కాబట్టి ఒక బస్తా ఇచ్చినాం. ఆ బస్తా ఎంత, 750 రూపాయలు. అంటే 750 రూపాయల విత్తనం కోసం, తెలంగాణ సోన కోసం నారాయణపేట నుంచి వచ్చాడు. అంటే ఒక నమ్మకంతో వర్ధన్ పటేల్ మీ అందరిని పట్టుకొని ఇక్కడికి వచ్చాడు. చాలా సంతోషం.